నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీని వదిలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీకి రావాల్సినటువంటి కారణాలు చెప్పాలి మీ అందరికి కూడా. అది నేను దాదాపుగా 25 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. కార్యకర్త స్థాయి నుండి అంచెలంచెలుగా 2 మార్లు వార్డు అధ్యక్షుడిగా, అదేవిధంగా నగర కమిటీలో కార్యదర్శిగా కూడా పనిచేశాను. ఇక్కడ మొట్టమొదటిగా పార్టీ పవర్లో లేనప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆ అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఆ పీరియడ్ అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తూ వచ్చారు. ఆ ప్రోగ్రామ్స్ అన్నింటికి కూడా నా సొంత డబ్బులు పెట్టాడు. అప్రాక్సిమేట్లీ 5 లక్షల రూపాయల వరకు ఆ టర్మ్లో నేను ఖర్చు పెట్టి పార్టీని బతికించాను. పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారం వచ్చినప్పుడు నాకు అసలు తెలియకనే ఇంకొకరికి అవకాశం కల్పించారు అధ్యక్ష పదవి. ఓకే, ఏదో సమీకరణాల ద్వారా ఒకవేళ కాదనుకోవచ్చు, అయిపోయింది అనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. తర్వాత మళ్ళా పార్టీ పోయింది. పార్టీ పోయినప్పుడు మళ్ళా ఏం చేశారు, మళ్ళా నాకు ఫోన్ చేసి నువ్వు అధ్యక్షుడిగా ఉండు, ఈసారి పార్టీని కొద్దిగా బలం చేకూర్చొని చెప్తే సరే అని చెప్పాను. ఆ విధంగా కూడా మళ్ళా ఒక పవర్ లేనప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు నా సొంత డబ్బులు పెట్టుకొని అప్పుడు కూడా దాదాపుగా ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను. కేవలం ఇది పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము, నా యొక్క పదవికి డెడికేషన్గా పనిచేయాల్సినటువంటి బాధ్యత. నేను MA/BEd చదువుకున్నాను కాబట్టి ఆ చదువు నన్ను వేరే దారిలోకి పోనీయకుండా ఆ డెడికేషన్ని నాకు క్రియేట్ చేసింది. అయితే మొన్న ఏం చేశారు, ఇంకొకరికి ఇచ్చేశారు. అంటే నేను పార్టీ పవర్లో లేనప్పుడు పార్టీని కాపాడటానికి ఒక ATM లాగా ఉపయోగపడ్డాను నేను.